దేవుని మహిమ కలిగినటువంటి నామానికి స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ కూడా వందనాలు. దేవుని వాక్య భాగాన్ని ఈ ఉదయకాల చదువుది ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువుని అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుని వాక్యం చెబుతున్న రీతిగా దేవుని సన్నిధిలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. అంటే మనిషికి విశ్వాసము ద్వారా స్వస్థత కలుగుతుంది అని అర్థం. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ వ్యక్తిని బాగు చేస్తుంది. ప్రభు అతన్ని లేపుతాడు, అతని పాపములు చేసిన క్షమాపణ నొందుతాడు. ఎందుకంటే మనలో కావలసిన విశ్వాసం. దేవుడు చెప్తున్న ఒక విషయం, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని దేవుడు చెప్పాడు. విశ్వాస సహితమైన ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే మన జీవితంలో పొందుకోలేనిదంటూ ఏమీ ఉండదు. అందుకే విశ్వాసము ద్వారా స్వస్థత కలుగుతుంది. అది దేవుడు చెప్పిన మాటే. నీ జీవితంలో కూడా ఏ బలహీనత ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, దాని నిమిత్తం నువ్వు చేసేటువంటి ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు చేయాలి. విశ్వాస సంబంధంగా దేవుని అడగాలి. ఆ దేవుని అడిగేటప్పుడు ఖచ్చితంగా దేవుడు నాకు స్వస్థతనిస్తాడు, నాకు విడుదల ఇస్తాడు అనే బలమైన విశ్వాసం మనలోనికి రావాలి, మనలో నింపబడాలి. అలా నింపబడి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విశ్వాసంతో కూడినదై ఉంటుంది కనుక ఆ విశ్వాసం ఆ వ్యక్తికి స్వస్థతను కలుగజేస్తుంది, ఆ వ్యక్తికి విడుదలను కలుగజేస్తుంది. దేవుని సన్నిధానంలో ఈరోజు మాట్లాడుతున్న మాట, మీలో అనేకులు కూడా విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం, విశ్వాసం లేకుండానే దేవుని కార్యాలు జరగాలి అని ఆలోచించడం అనేది పొరపాటు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా ఈయనకి నేను చెప్తున్నాను కనుక, ఈయన నేను అడుగుతున్నాను కనుక ఇక నేను ఏ ప్రయత్నం చేసినా అది అయ్యేది కాదు, ఈయనకి నేను చెప్పగలిగితే ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఆ పరిపూర్ణ విశ్వాసం మనలో పుట్టాలి. ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరచగలిగిద్ది. అది దేవుడు చెప్తుంది. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుందంటే దేవుడు అన్న మాటల అర్థం కూడా అదే. అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విశ్వాసం లేకపోతే కష్టం. నువ్వు ఎన్ని గంటలు చేసినా, ఎన్ని రోజులు, నెలలు చేసినా అది వ్యర్థమే. నువ్వు చేసే ప్రార్థన 5 నిమిషాలైనా చాలు, 1 నిమిషమైనా చాలు, అది విశ్వాసంతో నింపబడిన ప్రార్థనై ఉండాలి. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది, ఆ ప్రార్థనకు విడుదల కలిగింది, ఆ ప్రార్థనకు స్వస్థత కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేసేవారుగా ఎదగాలి, ఉండాలి. మనము చేస్తున్నాం. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన కూడా అంత విశ్వాసంతో ఉంటుందా? అంత విశ్వాస సంబంధమైనదిగా ప్రార్థన కొనసాగించబడుతుందా లేదా అనేది ఒకసారి నువ్వు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా కార్యం చేస్తుంది. జరగట్లేదు, చేయబడట్లేదు అంటే నీలో ఇంకా విశ్వాసం పెరగాలి, ఇంకా విశ్వాసం అధికం అవ్వాలి, ఇంకా విశ్వాసం రెట్టింపు అవ్వాలి. అందుకే దేవుడు అంటాడు, మీరు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండమంటాడు. అంటే ఎందుకు పట్టుకోమంటాడు దేవుడు అంటే, అది కోల్పోయే పరిస్థితి ఉంది, అది తొలగించబడే పరిస్థితి ఉంది. అందుకనే కలిగిన దారిని మనం గట్టిగా పట్టుకుని మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. అట్టి విశ్వాస సంబంధమైన ప్రార్థన దేవుడు మనకు, మన కుటుంబాలకు నిశ్చయముగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా విశ్వాసము ద్వారా స్వస్థత కలుగుతుందని వాక్యం చెప్తుంది. నిజమే, మాకు స్వస్థత కలిగేంత, విడుదల కలిగేంతగా, కార్యం జరిగేంతగా మేము విశ్వాసంతో ప్రార్థన చేసే కృపను, భాగ్యాన్ని మా అందరికీ దయచేసి సహాయం చేసి కృప చూపించమని యేసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.